ఏంటి వాసు వచ్చాడా? అవునమ్మా. అయితే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. వాసు కనుక నిన్ను చూశాడంటే వదలడు. వెళ్ళు వెళ్ళు. అలాగేనమ్మా. జయరాం, ఇంద్రాన్ని పిలు. మనం ఒక చోటుకెళ్ళాలి. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా మీరిక్కడి దాకా రావడం ఏందమ్మా? మీరు కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. అవసరం నాది కాబట్టి, అందులోనూ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు కాబట్టి నేనొచ్చాను. కూర్చో. అమ్మా మీరిలా కింద. పర్వాలేదు, చెప్పండమ్మా. ఈ అమ్మాయిని చంపాలి. తను నా ఇంటికి కాబోయే కోడలు. కానీ కాబోయే కోడలిగా చావాలి గాని ఇంటి కోడలిగా అడుగు పెట్టకూడదు. రేపటి నుంచి మా ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతున్నాయి. ఇంటి తోరణాలు ఎండే లోపల మా ఇంట్లో పాడె మీద దాని శవాన్ని తీసుకెళ్ళాలి. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. చూడు, దాన్ని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాం. దాని జాతకం, అదృష్టం రెండూ బాగున్నాయి కాబట్టి అది ప్రతిసారి ప్రాణాలతో బయటపడింది. కానీ ఈసారి మాత్రం అది తప్పించుకోకూడదు. అమ్మా మీరు ఇంతగా చెప్తున్నారంటే ఆవిడ చావు మీకు ఎంత అవసరమో నాకు అర్థమైంది. ఈ పని మా శంకరే చేయగలడు. శంకరా, శంకరా, శంకరా. అదేంటక్క, మనం పావుతో చంపించాలని వస్తే వీడేంటి శంకరా శంకరా అని మనిషిని పిలుస్తున్నాడు? శంకరా, వచ్చావా? శంకరా రా. ఏంటక్క నన్ను చూసి శంకరా అని పిలుస్తున్నాడేంటి? నేను పిలిచింది మిమ్మల్ని కాదమ్మా, మా శంకర్ని. నీ శంకరా ఎక్కడా? ఏం భయపడకమ్మా, నేనుండగా మిమ్మల్ని ఏమీ చేయదు. వచ్చి కూర్చో. శంకర, అమ్మగారు మనకెంతో సాయం చేశారు. ఇన్నాళ్ళకి ఆమె రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ కన్యని నీ కాడుతో బలి చేయాలి. ఏమంటావు? ఆమె నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. ఈ పని చేశావంటే మన ఇద్దరికే కాదు, మనందరికీ ఆకలి తీరుతుంది. ఏమంటావు? అమ్మా, మా శంకర్ ఒప్పుకున్నాడు. ఇక మీ పని అయిపోయినట్టే. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదిగో డబ్బు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవోనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే భ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవోనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం
त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां ॐ त्र्यम्बकमजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौम सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर అమ్మా పూజ పూర్తయింది. ఇక మీకు ఇష్టమైన దేవుడికి ముందుగా శుభలేఖిచ్చి తర్వాత అందరికీ పంచుకోవచ్చు. అలాగే పంతులు గారు. సరే అమ్మా, వెళ్ళొస్తాను. మంచిది. మోహిని, మన మొదటి శుభలేఖ మా పిన్నికే ఇద్దాం. అది కాదు నాన్న, మొదటి శుభలేఖ ఏ దేవుడికో దేవతకో ఇస్తే మంచిది కదా. పిన్ని, ఈ ప్రపంచంలో నాకు ఏ కష్టం వచ్చినా బాధ కలిగినా ముందు తలుచుకునేది నిన్నే. ఎందుకంటే ఆ దేవుళ్ళని తలుచుకుంటే నా కష్టాలని బాధల్ని తీరుస్తారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నేను చెప్పకముందే నా మనసును గ్రహించి అవి తీరుస్తావు. అసలు ఆ దేవుళ్ళ కన్నా నువ్వే నాకు ముఖ్యం పిన్ని. అందుకే మా మొదటి శుభలేఖ నువ్వే తీసుకోవాలి. అత్తమ్మ, ఒక జంట సంతోషంగా ఉండాలంటే అవతల వాళ్ళ ఆశీర్వాదం కూడా చాలా ముఖ్యం. మేమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకున్న వాళ్ళల్లో మొదటి స్థానం మీదే. అందుకే శుభలేఖ తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. మాకంతా మంచి జరుగుతుంది. సరేనమ్మా, మీ ఇష్టం. తీసుకో పిన్ని. మమ్మల్ని ఆశీర్వదించు పిన్ని. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. లేమ్మా, వెళ్ళిరండి. సరే పిన్ని. పదమోహిని, వెళ్ళొస్తాం పిన్ని. మీ ఇద్దరు కూడా ఆ శుభలేఖలు తీసుకెళ్లి మన బంధువుల పేర్లు రాయండి. నాకు మొదటి శుభలేఖ ఇస్తే అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. కానీ ఈ పెళ్లి జరగదని, ఆ మోహిని బ్రతకదని పాపం వాళ్ళకి తెలీదు. చూడండి, అది చావడం కోసం ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. మీరు మాత్రం దాని చావు గురించి మర్చిపోయి ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నీ సంతోషంగా చేయండి. మనకి ఈ పెళ్లి ఇష్టం లేనట్టు ఎవ్వరికీ అనుమానం రాకూడదు. తస్యై నమో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. బాబు అక్షంతలు తీసుకోండి, అక్కడ వేయండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసునతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుజ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్య విభావయే భవానీం. తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతలసద్దేమ పద్మాం వరాంగీం. అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ రాటకి పసుపు కొమ్ములు కట్టండి. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం. అమ్మా, ఈ రాటని అక్కడ పెట్టండి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం. అమ్మ, ఇంటి పెద్దలొచ్చి నవధాన్యాలు వేయండి. రాపిన్ని. ఒక్క నిమిషం పంతులు గారు. అత్తమ్మ, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పదండి మావయ్య. మోహిని, ఏంటిది? నాన్నగారిని ఇలా బయటికి తీసుకొచ్చావేంటి? తీసుకొస్తే తప్పేంటండి? నాన్నగారి మతిస్థిమితం గురించి నీకు తెలీదు. మావయ్య గారి గురించి నాకు పూర్తిగా తెలుసండి. మీరనుకుంటున్నట్టు అసలు ఆయనకు ఆ లక్షణాలే లేవు. ఏదో మానసిక బాధతోనే ఈయన ఇలా ఉన్నారని నాకు అర్థమైందండి. అలా మానసిక బాధతో ఉన్నవాళ్ళని 4 గోడల మధ్య బంధించడం మంచిది కాదు. నలుగురి మధ్య సంతోషంగా గడిపేలా చేస్తేనే
ఆయన పూర్తిగా కోలుకోగలరు. పైగా ఈయనింట్లో తన పెద్ద కొడుకు పెళ్లి జరుగుతుంది. అది తెలిసి కూడా ఇంకా ఈయన్ని చీకట్లో నిర్బంధించడం కరెక్ట్ కాదండి. అందుకే ఇలా బయటికి తీసుకొచ్చాను. అది కాదు మోహిని. నాన్న వాసు, మోహిని చెప్పింది నిజం. ఈయన నీ పెళ్లిని సంతోషంగా చూశారంటే పూర్తిగా కోలుకుంటారనే నమ్మకం నాకేర్పడింది. ఈయన బయట ఉండడమే మంచిది. సరే, నీ ఇష్టం పిన్ని. అమ్మా, మీ దంపతులు వచ్చి ఇందులో నవధాన్యాలు వేయండి. చూడు, ఈ పెళ్ళయ్యేంత వరకు నువ్వు మౌనంగా ఉన్నావంటే నీకు మంచిది, నాకు మంచిది. లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా. బాబు కార్తీక్, వచ్చి గొయ్యిలో మట్టిపోయి. అమ్మా, ఇక మీరు పెళ్లి కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చు. అక్క అక్క, అక్కడేమో పెళ్లి పనులు మొదలయ్యాయి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఇంకా ఆ శంకర రాలేదేంటక్క? ముందా పావుల వ్యక్తికి ఫోన్ చేయి. ఇక్కడ పెళ్లి పనులు మొదలయ్యాయి. నీ శంకర ఎక్కడా? అమ్మా, మా శంకర్ ఎప్పుడో బయలుదేరిపోయాడు. నాకు తెలిసి మీ ఇంట్లో ఎక్కడో చోట ఉంటాడమ్మా. చెప్పిన పని చేస్తాడు. కాసేపట్లో మీరు శుభవార్త వింటారు. సరే, పని పూర్తవగానే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. శంకర బయలుదేరి ఎప్పుడో ఇక్కడికొచ్చాట. ఏంటి? ఎప్పుడో బయలుదేరి ఇక్కడికొచ్చాడా? మరి ఎక్కడున్నట్టు? ఏమే, మంగళ స్నానానికి ఏర్పాట్లన్నీ సిద్ధమేనా? అవుతున్నాయ్యా. అసలు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇంటి పెద్దలు మంగళ స్నానాలు చేయించాలి కదా. వాసుబాబు గారికి వాళ్ళ పిన్నుంది కాబట్టి ఆవిడ ఏర్పాట్లు చేస్తారు. మరి మోహినమ్మ గారికి ఎవరు చేస్తారు? ఏమే, నాకు మాత్రం ఏం తెలుసు. అయినా ఈ విషయాలన్నీ మనకెందుకు? ముందు జరగాల్సిన పని చూడు. వెళ్ళు. మోహిని, నువ్వా? పెళ్ళైతే గానీ ఈ రూమ్లోకి రాను అన్నావు, కానీ నువ్వే ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏమైంది మోహిని, అలా డల్గా ఉన్నావేంటి? నాకొక కోరికుందండి, తీరుస్తారా? నువ్వేం చెప్పినా నేను కాదు అన్నా. నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి? చెప్పు మోహిని, నువ్వేం చెప్పినా చేస్తాను. అది చేయడం నా బాధ్యత కూడా. నాకు మీరే స్వయంగా మంగళ స్నానం చేయించి మీ చేతులతో పెళ్లి కూతుర్ని చేయాలి. అవునండి, మీరే నన్ను స్వయంగా పెళ్లి కూతుర్ని చేయాలి.